ఇప్పుడు 2 సార్లు పడేసిండు ఆయన. సంజీవిని ముద్ర ఒకేసారి పైన రాసిన ముద్ర లేదా హార్ట్ ముద్ర కూడా ఉంటుంది. ఓకే, ఇది చేస్తే లైఫ్లో హార్ట్ అటాక్ రాదు, హార్ట్లో బ్లాక్స్ ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది. ఇంట్రెస్టెడ్? ఇక్కడ కూర్చున్న ఒక ప్రామిస్ చేయాలి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ దీన్ని ప్రాక్టీస్ చేసి తర్వాత మీ ఫ్యామిలీ వాళ్ళకి నేర్పించి చుట్టుపక్కల వాళ్ళకి నేర్పించాలి. దీనివల్ల ఎవరో బ్రాండ్ కూర్చున్న వాళ్ళకి అదే సినిమా కదా చిరంజీవి అట్లా వాళ్ళు కూడా అది చెప్పుకుంటారు, అట్లా స్ప్రెడ్ అవుతుంది. సంబడి విల్ బి సేవ్. సార్ ఇలా పెట్టండి, ఈ చెయ్యిని ఇలా ఫోల్డ్ చేయండి, ఈ 2 వేలని ఇలా తీసుకొచ్చి టచ్ చేయండి. టిప్పు దీని అపాన వాయు లేదా సంజీవిని ముద్ర, మృత సంజీవిని ముద్ర కూడా అంటారు. అంటే చనిపోయే వాళ్ళని బ్రతికించే కెపాసిటీ. దీనివల్ల మోకాళ్ళ నొప్పులు రావు, బరువు పెరగరు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావు, డైజెషన్ మంచిగా అవుతుంది, కాన్స్టిపేషన్ రాదు, గ్యాస్ ప్రాబ్లం రాదు, హార్ట్ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఛాతీలో ఇండైజెషన్ లాగా అనిపించింది అనుకోండి, ఇక్కడ ఛాతీ హెవీ అనిపించింది, ఈ ముద్ర పెట్టండి, 2 మినిట్స్ మంచిగా అయిపోతుంది. ప్రాక్టీస్ చేయొచ్చా? 2 మినిట్స్ ఉండాలి. 2 మినిట్స్ మంచిగా అయిపోతాం మనం. ఇది యాక్చువల్గా మీరు 15 మినిట్స్ నుంచి 1 అవర్ చేసుకోవచ్చు. వాకింగ్లో వెళ్ళి పెట్టండి బెస్ట్. వాకింగ్లో పెట్టి నేను వాకింగ్ చేస్తాను, అదే నేను ఎక్కువ టైం చేస్తాను. అది నెక్స్ట్ కఫ నాశక ముద్ర. ముద్ర పైన రాసి పెట్టాను కామన్గా. సో దట్ ఇది కఫ నాశక ముద్ర ఎలా చేయాలి? కూర్చొని చేయాలి, నిలబడి చేయాలి. దీనివల్ల షుగర్ తగ్గుతుంది, లావు తగ్గుతాం. దగ్గుంది కదా తల్లి నీకు, ఈ ముద్ర చేస్తే దగ్గు తగ్గిపోతుంది. కఫ అంటే కఫం అంటే అది కదా బలగం, దాన్ని తగ్గిస్తుంది. ప్లస్ థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది, ఫ్యాట్ లాస్ అవుతుంది బాడీలో, మూత్రపిండాలు మంచిగా అయితే, కిడ్నీ ఫంక్షన్ మంచిగా అయితే, కిడ్నీ రాళ్ళు కరిగిపోతాయి. ఇలా పెట్టండి. కఫ నాశక. లాస్ట్ టైం నేను పేరు చెప్పలేకపోయాను, గుర్తుందా? నేను పేరు ఉండేది కఫ నాశక. ఇందులో 2 ముద్రలు ఉన్నాయి, ఒకటి సూర్యముద్ర ఉన్నది, ఒకటి ఇంద్రముద్ర ఉన్నది. 2 కాంబినేషన్ చేస్తాం, కానీ కూర్చొని చేయాలి. ఇలా చేసి మోకాల మీద పెట్టుకుని గుండె నిండా గాలి తీసుకుని ఈ స్పైన్ స్ట్రైట్ ఉండాలి, గుండె నిండా గాలి పీలిసి చేసుకోవచ్చు. ఎంతసేపు చేయాలి? 15 నిమిషాల నుంచి గంట. ఖాళీ కడుపు చేయాలి. ఓకే, ఎవరైనా చేయొచ్చు, మనందరం చేయొచ్చు. ఓకే, ఇది చేస్తే మన ముసలాళ్ళం కావు. ఏం కావు? ముసలాడు గారు. మన వయసు ఎనికిపోతుంది. మీరు రెగ్యులర్ చేశారనుకోండి, మీ ఫ్రెండ్స్ అడుగుతారు ఏ పాలన చూస్తుంది ఈ మధ్య. దాని పేరు ప్రాణముద్ర. ఏ ముద్ర? ప్రాణముద్ర. ఎంతమంది గురక పెడతారు ఇక్కడ? నేను ఒక మంచి ముద్ర చెప్తాను. ఈ ముద్ర చేస్తే గురక తగ్గుతుంది, ఆక్సిజన్ లెవెల్ పెరుగుతాయి, ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. దీని పేరు ఆది ముద్ర. ఓకే, ఇప్పుడు మ్యారథాన్కి వెళ్తారు కదా రన్నర్స్ ఉంటారు, వాళ్ళకి ఈ ముద్ర పెట్టమని చెప్తారు. వాళ్ళు అప్పుడు ఆయాసం లేకుండా పరిగెత్తుతారు. మీరు ఈవెన్ వాకింగ్ చేసినప్పుడు ఈ ముద్ర పెడితే టైర్డ్నెస్ రాదు. దీని పేరు ఆది ముద్ర. చెప్పారు ప్రాణం ఇదే ఇట్లా పుట్టుకుని ప్రస్తుతానికి ఇవి ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఎక్కువ చెప్పాను నేను, మళ్ళీ కన్ఫ్యూజ్ ఎక్కువ చెప్తే అసలు కన్ఫ్యూజ్ అవుతాడు. ఒకటి టైం లేదు చెప్తారు, బాబా ఏం చాలా చెప్పేసి అవసరం లేదు, ఇవన్నీ మందులు వేసుకుంటే అయిపోతుంది అనుకుంటే ఒక గోల్ వేసుకుంటే అయిపోయింది, ఇవన్నీ అవసరమా? ఇవి చేసి ప్రాక్టీస్ యూ సీ లాట్ ఆఫ్. నేను అలోపతి డాక్టర్ అయ్యి ఉండి కూడా ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తాను. ఈ వేలు కదా, ఈ వేలు తీసుకుని ఇక్కడ పెట్టి దీన్ని క్లోజ్ చేయండి.
ఇది ఆది. ఇది ఇలా పట్టుకొని వాకింగ్ చేయండి. అలసటనే ఉండదు వాక్ చేస్తుంటే. ప్రాణముద్ర అది డిఫరెంట్. ఇది ప్రాణం. ఇది లాస్ట్ ఆఖరి వేలు. ఇది ప్రాణం. స్కిన్ టెక్స్చర్ మంచిగా అవుతుంది. ముఖంలో మరకలు మాయమైపోతాయి. ఈ ముడతలు తగ్గిపోతాయి. చాలా హీమోగ్లోబిన్ పెరుగుతుంది, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. కానీ ఒక టిప్ ఏంటంటే చేసే ముందు చేతులు రబ్ చేసుకోండి. ప్రతి ముద్ర చేసేటప్పుడు చేతుల్ని ఎనర్జైజ్ చేయండి. ఆ తర్వాత చేయాలి. అన్నిటికంటే లాస్ట్ వీలైతే ప్రాణముద్ర చేయండి. ప్రాణముద్ర లాస్ట్ చేయండి. అప్పుడు సంపూర్ణం. అర్థమైందా? పూర్తయింది. సంపూర్తి అయితే మొత్తం అన్ని కూడా ఇది 1 అనుకుందాము, ఇది 2 అనుకుందాము, ఇది 3 అనుకుందాము, ఇది 4. ఓకే, ప్రస్తుతానికి ఇంతవరకు చాలా ముద్రలు ఎక్కువైపోయింది. మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. సంజీవ్ ఇది సంజీవ్. ఇలా ఇది వాయుముద్ర సార్. ఇది వాయుముద్ర. ఇది అపాన్ ముద్ర. అపాన్ వాయు ప్లస్ సంజీవిని ముద్ర. ఇలా పెట్టకండి. ఈ టిప్పు టచ్ చేయండి. టిప్పు టచ్ చేయండి. ఇది ఒక ముద్ర. అది మొదటి ముద్ర సంజీవిని ముద్ర, లేదా హార్ట్ ముద్ర కూడా అంటారు. ఇది అపాన్ వాయు కూడా అంటారు. కఫనాశక ముద్ర. ఇది మటుకు పొద్దున్న ఎంటి సమయంలో కూర్చొని చేస్తే ఇంకా బాగుంటుంది. ఇది 15 నిమిషాలు 2-3 సార్లు చేసుకుంటాం. లేదా ఒకేసారి గంట కొట్టారని ఇంకా మంచిది. నేను మార్నింగ్ డైలీ పొద్దున్నే కంప్లీట్ అయిపోతున్నాను ఒకసారి. అంత టైం లేదు, ఇంట్లో వంట చేయాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి. కాబట్టి పొద్దున్న 15 నిమిషాలు చేయండి. మధ్యాహ్నం గంట ముందు కానీ గంట తర్వాత కానీ అంటే చేసుకోండి. ప్రతిసారి చేసినప్పుడు ఈ ముద్ర, ఈ 2 ముద్ర చేసినప్పుడు గ్లాస్ నీళ్ళు తాగి చేయండి. ఎందుకంటే మన బాడీ నుంచి విషం తీసేస్తుంది. ఓకే, దగ్గు, జలుబు, మీకు ఏ రోగాలు తెలుసో అన్నీ వెళ్ళిపోతుంది. ఓకే, తర్వాత ప్రాణముద్ర ఎంతమంది మాట్లాడుకున్నాం. ఇది ఆది. ఇట్లా పెట్టి ఫిస్ట్ క్లోజ్ చేయండి టైట్గా. నాకైతే ఫస్ట్ ఇయర్ నుంచి స్కోరింగ్ అయిపోయిందని చెప్పే సూపర్. तालियां मारना है। भी करिए आप, बहुत अच्छा होता है। नहीं ये करने से बहुत ये करे ऑलरेडी प्रैक्टिस कर रहे हैं ना। नेक्स्ट टाइम आप बताएं। आई टोल्ड यू। मुझे महसूस हो रहा है रात को बिल्कुल आवाज बहुत कम हो रहा है अभी। अरे सुपर, मैं बहुत